నేనైతే లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా వాటర్లో ఉయ్యాలా ఇలా ఊగుతా అని. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఈ ఫీలింగ్ అయితే. బట్టలు తడిస్తామని కాలు పెట్టట్లే కిందికి, లేదంటే పెట్టేదాన్ని మంచిగా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ ముక్స్తా. నేను ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న కపుల్స్కి అయితే మేకప్ చేయడానికి వచ్చాను. ఈ లొకేషన్ అయితే మోతుగూడు. నైట్ వచ్చేసరికి 2:30 అయింది. చుట్టుపక్కల వాతావరణం చూడలేదు. మార్నింగ్ లేచేసరికి అయితే వాటర్ వెళ్తున్న సౌండ్ వచ్చింది. ఏంటా అని చెప్పేసి చూస్తే ఇక్కడ నుంచి అయితే భలే కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి, భలే ఉంది ఇక్కడ వాతావరణం అయితే. మార్నింగ్ లేవగానే జలపాతం సౌండ్ ఏంటా అని బయటకు వచ్చేసరికి అయితే ఇక్కడ అసలు ఎంత బాగుందో. నేను తీసుకున్న రూమ్ వెనకాలనే పెద్ద జలపాతం ఉంది, అంటే వాగులాగా ఉంది. చూపిస్తానండి, అదిగో చూడండి కనిపిస్తుంది. చుట్టుపక్కల మొత్తం మంచు పట్టుంది, చెట్లు, మంచిగా జలపాతం. పొద్దుగల లేవగానే ఈ సౌండ్ వినేసరికి అయితే ఎంత హాయిగా అనిపించిందో నాకు. బయటకు వచ్చి చూస్తే వెంటనే ఇది కనిపించింది. ఇంకా ఇదేదో బాగుందని చెప్పేసి మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేనైతే. నాకు నచ్చిన ప్లేస్లలో అయితే మోతుగూడెం మీద ఫస్ట్ వస్తుంది. అసలు ఫ్రెష్ వాతావరణం చూడడానికి కూడా ప్లేస్ అయితే చుట్టుపక్కల ఎంత హాయిగా కూల్గా కనిపిస్తుంటుందో. నేను దగ్గర నుంచి పోయి చూడొచ్చేమో, చూస్తాను. ఇక్కడ నుంచి ఏమైనా దారి ఉందేమో, నాకు వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి. ఈ మేకప్ అయితే నేను అనుకోకుండా వచ్చాను. పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మేడం మేకప్ ఉంది వస్తారా అంటే ఓకే అన్న. అంత మాత్రం నేను ఇంటికి పాపని తీసుకొని వచ్చేలోపు వీళ్ళు వెహికల్ తీసుకొని వచ్చేసారు. ఇంకా రండి మేడం లేట్ అవుతుందని చెప్పేసి హడావుడిలో నేను డ్రెస్సులు 2 పెట్టుకున్నా, కానీ బ్రష్లు పెట్టుకోవడం అయితే మర్చిపోయా. వీళ్ళని అడిగితే కింద సరే మేడం ఉన్నాయి అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారు. తెలిసిన వాళ్ళే వీళ్ళు, అందుకే అప్పట్లప్పుడు సడన్గా వచ్చి తీసేసుకొని వచ్చిరు ఇక్కడికి. కిందికైతే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. అక్కడ వాటర్ దగ్గరికి అయితే ఇటు నుంచి అయితే దారి ఉంది, చూసినా నేను. దగ్గరికి వెళ్తూ బ్రష్ చేసుకుంటూ మీకు చూపిస్తాను నేను చూస్తూ. వావ్, ఎంత బాగుందో ఈ ప్లేస్, సూపర్ ఉంది అసలు. అక్కడ ఉయ్యాల కూడా ఉంది, వెళ్ళొచ్చు అక్కడికి. వెళ్ళి ఉయ్యాల కూడా ఊగుతాను నేను ఇప్పుడు. భలేగా ఉంది కదా ఈ ప్లేస్, నాకు నచ్చింది. వావ్, ఇక్కడ వాటర్ చూడండి ఎంత వైట్ కలర్ లో ఉన్నాయో. వైట్ కలర్ లో నీట్ గా ఉన్నాయి, అసలు కొంచెం కూడా మురికిలాగా అనిపించకుండా. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి, షూటింగ్కి వచ్చి బోట్ ఎక్కాను అని. ఆ ప్లేస్ నుంచి వాటర్ వస్తుందంట ఇక్కడికి. సౌండ్ వినండి, మంచిగా వినిపిస్తుంది క్లియర్గా.
చూసారు కదా ప్లేస్ ఎంత బాగుందో. అసలు నేనైతే ఈ ఫీలింగ్ చెప్పలేను, అసలు అంత హ్యాపీగా ఉంది అసలు ఈ ప్లేస్ చూడగానే. జలపాతం సౌండ్, కిందికి వచ్చేసరికి పిట్టలు పిచ్చుకలు ఇవన్నీ ఉన్నాయి, వాటి సౌండ్ వినడానికి ఎంత వినసొంపుగా ఉందో అసలు ఈ చుట్టుపక్కల సౌండ్స్ అయితే. అక్కడ ఉయ్యాలుంది, ఊగుతా ఇప్పుడు, ఊగాలనిపిస్తుంది. కాళ్ళు నీళ్ళల్లో అంటూ ఉయ్యాలు కూడా ఉంటుంది. కొంచెం భయమే అనిపిస్తుంది వెళ్ళాలంటే దగ్గరికి. కాకపోతే నేనే వీడియో తీసుకుంటూ నేనే ఊగాలంటే కష్టం ఇక్కడ, అందుకే నేను అమ్మాయిని పిలిచా వీడియో దిద్దురా అని. మస్తుంది ఇది. అసలు ఎన్ని లక్షలు పెట్టినా రాదండి ఇలాంటి హ్యాపీనెస్ అసలు. ఇంతకు మించిన ఆనందం ఎక్కడ ఉంటుంది అసలు. నేనైతే లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా వాటర్ లో ఉయ్యాలా ఇలా ఊగుతా అని. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఈ ఫీలింగ్ అయితే. బట్టలు తడిస్తామని కాలు పెట్టట్లే కిందికి, లేదంటే పెట్టేదాన్ని మంచిగా. ఈ వాటర్ని చూసినాక తడవకుండా అయితే అస్సలు ఉండలేకపోతున్నా నేనైతే. కంట్రోల్ అవ్వట్లే తడవకుంటున్నాం అనేది, అంత బాగుంది వాటర్. ఎవరు కట్టారో కానీ వీళ్ళు కూడా రాకోసమే కట్టినట్టుంది ఇదైతే. ఇలా ఉయ్యాలైతే ఊగా నేను బ్రష్ చేసుకుంటా. ఎక్కువసేపు ఊగినా కూడా మళ్ళీ బాగోదు, అలిపి వచ్చేస్తుంది. ఫస్ట్ బాగోదు కాదు, ఎక్కువసేపు ఊగేసరికి. ఇంకా చాలా టైం ఉంది. ఆల్రెడీ కపుల్స్ వెళ్ళారు షూట్ చేసుకోవడానికి. వాళ్ళు షూట్ చేసుకొని రావడానికి ఇంకొక 2 hours పట్టింది. 2 hours వరకు ఇక్కడే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే. నేనైతే ఈ హ్యాపీనెస్ అయితే అస్సలు ఫీల్ అవ్వలేకపోతున్నా. అంటే అంత ఓవర్ హ్యాపీగా ఉంది నాకైతే ఇక్కడ. చాలా రిలాక్స్గా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడే కూర్చొని బ్రష్ చేసి నిమ్మలంగా వెళ్తారు రూమ్కి అయితే. ఇంకా ఇక్కడ కూర్చుంటాను నేను. ఈ ప్లేస్ బాగుంది కూర్చోడానికి. కూర్చొని బ్రష్ చేస్తాను. ఎలాగో తడిసిపోయా కదా, ఇంకా బ్రష్ చేసిన తర్వాత మొత్తం తడిసాక రూమ్లోకి వెళ్తా, వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు ఇక.
నేనైతే మొహం కడుకున్నా ఇక్కడ వాటర్తోనే. మేము తీసుకున్న రూమ్ అదే వెనకాలే ఉంది. అది కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా పైన పెయింట్, అదే అదే రూము, కింద జలపాతం. వినడానికి అసలు మీకు ఎట్లనో అనిపిస్తున్నారు కదా, వావ్ అసలు భలే ఉంది ప్లేస్ అని చెప్తుంటే. తడవాలనిపిస్తుందిలే కానీ బాగోదేమో తడిస్తే. మొత్తం జలపాతం అంతా ఒకసారి క్లియర్గా వీడియో తీసి చూపిస్తాను, ఆ చివరి నుంచి చివరి వరకు. అక్కడ ఎవరో బట్టలు ఉతుకుతున్నారు, మేమేమో ఈ వాతావరణం మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళేమో అసలు నార్మల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కువ తింటే గారెలు చేయదన్నట్టు వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉండి వీళ్ళని చూస్తూ ఉంటారు కదా ఈ వాతావరణం, అందుకే వాళ్ళకి లైట్ ఉంది. మనకేముంది, మన దగ్గర అంతా ట్రాఫిక్ హడావుడి అంతా ఆగమాగం ఉంటుంది కదా, మనకి ఇది చూసేసరికి ఇంకా ఎగ్జైట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కిందికి వచ్చైతే ఈ జలపాతం దగ్గరికి చాలా టైం అయింది. వాళ్ళు వస్తారేమో ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజింగ్ కోసం అని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాం మేము. 1 గంటన్నర అయితే ఆడినదా బాగానే దీంట్లో, మేమైతే టైమే తెలియలేదు. ఈ రిసార్ట్ కూడా బాగుంది, నీట్గా పెట్టారు మొత్తం అన్నీ, రూమ్స్ కూడా బాగున్నాయి నీట్గా. ఫస్ట్ అయితే చెట్లు బాగా పెంచారు, చెట్ల వల్ల బాగా లుక్ అనిపిస్తుంది ఇది. ఇలాంటి ప్లేసెస్ మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే ఈ ప్లేస్ మీకు బాగా నచ్చింది.